ఈరోజు విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి గారి గురించి ఒక నవల గురించి చెప్పుకుంటే, ఈయన శతాధిక నవల రచయితగా పేరు పొందాడు. 100 కంటే ఎక్కువ నవలలు రాసిన రచయితని శతాధిక నవల రచయిత అంటారు. అలాగే తెలుగులో అతిపెద్ద నవల ఏదంటే 1000 పడగలు. తెలుగులో అతిపెద్ద బృహన్ నవల అంటే గొప్ప నవల ఏది అంటే పెద్దది 1000 పడగలు. బృహత్ ప్లస్ నవల అరుణాసిక సంధి. 1000 పడగలు రచనా కాలం 1930. పాత్రలో వచ్చేసి 1000 పడగల్లో గిరిక, పసరిక ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మిగిలిన పాత్రలు చూస్తే రంగారావు, ధర్మారావు, రామేశ్వర శాస్త్రి, అరుంధతి, కుమారస్వామి. ఇది దేనికి సంబంధించిన నవలయ్య? జమీందారీ వ్యవస్థకు సంబంధించినది. తమిళ అనువాదం చూస్తే ఐరం తళై నాగం. హిందీ అనువాదం చూస్తే సహస్ర ఫన్. సహస్ర అంటే 1000, ఫన్ అంటే పడగలు. 1000 పడగలు హిందీలో పివి నరసింహారావు రాశాడు. పడగలే కానీ పామెచ్చటను లేదనేటువంటి విమర్శ కలదు దీని మీద. అందుకని పడగలేగిన పాము లేదని మొక్కమల నాగభూషణం అంటే శివుడు, ఈయన దగ్గర అసలైన నాగబావం ఉంది, అక్కడ పాము లేదు పడగలే ఉన్నాయని ఇది వెర్రి పడగలే అన్నాడు నాగభూషణం. డెకాలనైజేషన్ ఆఫ్ థాట్స్ తన మీద పడకుండా చేసిన రచన 1000 పడగలు. అంటే పాశ్చాత్య సామ్రాజ్య విస్తరణ తన మీద పడకూడదు అని దానికి వ్యతిరేకంగా చేసిన రచన 1000 పడగలు అని గుర్తుపెట్టుకోండి. విశ్వనాథ వారి భారతీయ దర్శనానికి 1000 పడగలు గౌరీ శంకర తుల్యమైనది అని అన్నది ఎవరయ్యా అంటే వేలూరిపాటి అనంతరామయ్య. ధన్యవాదాలు. ఈరోజు విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి గారి గురించి ఒక నవల గురించి చెప్పుకుంటే, ఈయన శతాధిక నవల రచయితగా పేరు పొందాడు. 100 కంటే ఎక్కువ నవలలు రాసిన రచయితని శతాధిక నవల రచయిత అంటారు. అలాగే తెలుగులో అతిపెద్ద నవల ఏదంటే 1000 పడగలు. తెలుగులో అతిపెద్ద బృహన్ నవల అంటే గొప్ప నవల ఏది అంటే పెద్దది 1000 పడగలు. బృహత్ ప్లస్ నవల అరుణాసిక సంధి. 1000 పడగలు రచనా కాలం 1930. పాత్రలో వచ్చేసి 1000 పడగల్లో గిరిక, పసరిక ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మిగిలిన పాత్రలు చూస్తే రంగారావు, ధర్మారావు, రామేశ్వర శాస్త్రి, అరుంధతి,